హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో అండి ఇది. ముఖ్యంగా ఒకే విధమైనటువంటి సిలబస్తో 20 రకాలైనటువంటి ఉద్యోగాలు పొందడం ఎలా అనేటువంటి దాని మీద మరి వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే జనరల్గా అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా టీఎస్పీఎస్సి నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1, 2, 3, 4 ఇవి మరి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటారు దీన్ని. అదేవిధంగా గ్రూప్ 2లో పేపర్ 1 అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్గా ఉంది. అదేవిధంగా గ్రూప్ 3లో కూడా మరి జనరల్ స్టడీస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీగా ఉంది. అదేవిధంగా గ్రూప్ 4లో కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది కీలకంగా ఉందండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే పోలీస్ బోర్డు వాళ్ళు నిర్వహించేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా మరి జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ గురించి ఎక్కువగా ఇచ్చారు. అంటే జనరల్ నాలెడ్జ్ పర్పస్ ఆల్సో అది. ముఖ్యంగా గురుకుల బోర్డు వాళ్ళు నిర్వహించేటువంటి ఇదైతే ఎస్ఐ కానిస్టేబుల్ అండి. అదేవిధంగా గురుకుల బోర్డు వాళ్ళు నిర్వహించేటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్లో భాగంగా ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీడీ ఫిజికల్ డైరెక్టర్ అండ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్, జేఎల్ అండ్ డిఎల్ ఆల్సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కంపల్సరీగా. మరి వీటితో పాటు ఇంకా లైబ్రరీయన్స్ కావచ్చు, మరి నర్సింగ్ అంటే నర్సు జాబ్ కావచ్చు, మరి వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్కి కంపల్సరీగా మరి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం. ముఖ్యంగా జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ మీద ఒక అభ్యర్థికి గ్రిప్ ఉందంటే కంపల్సరీగా ఏ రకమైనటువంటి ఉద్యోగానికైనా సరే. చాలామంది ఏం చేస్తుంటారంటే నోటిఫికేషన్ ఇప్పుడు రావటం లేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మొదలు పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అని ప్రకటిస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, మరి ఎప్పుడూ చదువుతూనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి. ఎందుకంటే ఇక్కడ కామన్గా ఉండేటువంటి సిలబస్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మరి ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా పోలీస్ బోర్డు నిర్వహించేటువంటి ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి పేపర్ సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అదేవిధంగా లైబ్రరీయన్, వీటికి సంబంధించినటువంటి వాటిలో కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది చాలా కీలకంగా ఉందండి. ముఖ్యంగా ఒక్క జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ని గ్రిప్ ఉంచుకుంటే 20 రకాల ఉద్యోగాలు సాధించవచ్చండి ఒక అభ్యర్థి. మరి ముఖ్యంగా అలా సాధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 20 రకాలైనటువంటి ఉద్యోగాలని ఎందుకన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు గ్రూప్ 1 అనేటువంటిది నోటిఫికేషన్ రాలేదు. అలా అని వస్తుందా రాదా అనేటువంటి సంశయంలో ఉండకూడదు అభ్యర్థులు. కంపల్సరీగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి తలంపుతోటి అభ్యర్థులు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ మీద గ్రిప్ ఉన్నట్టయితే ప్రిలిమినరీలో ఈజీగా మరి నెగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. అదేవిధంగా గ్రూప్ 2లో పేపర్ 1 అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంది. కంపల్సరీగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి మరి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మీద గ్రిప్ ఉంటేనే గ్రూప్ 2 అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 2లో పేపర్ 3, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనేటువంటి సబ్జెక్టు సంబంధించినటువంటివి అవన్నీ కూడా మరి గ్రూప్ 2లో పేపర్ 1 అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించినటువంటి పేపర్లు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్రూప్ 3 తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి వారు నిర్వహించేటువంటి తెలంగాణ మరి ముఖ్యంగా నోటిఫికేషన్ రాబోతున్నది ఏదన్నా ఉందంటే అది గ్రూప్ 3. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రూప్ 3 అనేటువంటి నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి గ్రూప్ 3 ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ చదువుకుంటే దానికి సంబంధించినటువంటి అంశాలు చదువుకున్నట్టయితే మరి ఈజీగా గ్రూప్ 3లో కూడా నెగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ని మంచిగా ప్రిపేర్ అయినట్టయితే గ్రూప్ 4 ఆల్రెడీ జరిగింది, మరి ప్రాసెస్ జరుగుతుంది. కంపల్సరీగా ఇంకా గ్రూప్ 4 ఇంకో నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఎందుకంటే జిల్లాలు డిస్ట్రిక్ట్స్ సపరేట్గా ఏర్పడ్డాయి కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి వాళ్ళు ఇంకా చాలా అవసరం అనేటువంటిది ఉంది. గ్రూప్ 4 మరి కావాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ 4 అభ్యర్థులు ఎక్కువగా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చెప్పానంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్వహించేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా నాన్ గెజిటెడ్ అనేటువంటి జాబులు చాలా ఉంటాయండి. నాన్ గెజిటెడ్ జాబ్స్ చాలా ఉంటాయి. మరి వాటికి సంబంధించినటువంటి వాటికి కూడా జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ కీలకంగా ఉంది. కాబట్టి అభ్యర్థులు కంపల్సరీగా నాన్ గెజిటెడ్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటిది ఉంది. మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గెజిటెడ్ జాబ్ కాదు, మరి నాన్ గెజిటెడ్ జాబ్ కాబట్టి కంపల్సరీగా నాన్ గెజిటెడ్ హోదాకి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా ఒక ఎగ్జామ్కి అంటే ఒక సిలబస్ దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అయితే 20 రకాలైనటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ముఖ్యంగా జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్లో ఏముంది అనేటువంటి దాన్ని కూడా అభ్యర్థులు తరచూ దాని గురించి మరి ఆ సిలబస్ దగ్గర పెట్టుకొని ఒకే విధానంలో ఈజీగా అభ్యర్థి ప్రిపేర్ అయినట్లయితే మరి అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు మరి ఈజీగా క్యాలిక్యులేట్ అంటే ఈజీగా సంపాదించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, జూనియర్ కాలేజ్ లెక్చరర్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కావచ్చు, మరి HWO, మరి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేటువంటి వాటితో పాటు పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా వార్డ్ ఆఫీసర్, అనేటువంటి వాటికి కూడా జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది పేపర్ 1. కాబట్టి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి, VRO విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, VRA అనేటువంటి వాటికి కూడా జనరల్ స్టడీస్ అనేటువంటిది లేకుండా ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి అభ్యర్థి. ఇంకొక విషయం కూడా ఉంది, టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్మించేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి పోస్టు. మరి ఈ జాబ్కి సైతం కూడా పేపర్ 1 అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీసే ఉంది. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ని అభ్యర్థి నిరంతరం చదువుతూ ఉంటే 20 రకాలైనటువంటి ఉద్యోగాలు ఏదో ఒక జాబ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. 20 రకాల్లో 19 రకాలైనటువంటి జాబ్స్ సాధించలేకపోయినా ఏదో ఒక ఎగ్జామ్ అనేటువంటిది కంపల్సరీగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఎందుకంటే చాలామంది మరి గ్రూప్ 2కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు మరి పంచాయతీ సెక్రటరీ జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు. అంటే గ్రూప్ 2 రాకపోయినప్పటికీ మరి పంచాయతీ సెక్రటరీ జాబ్ అయినా సరే వాళ్ళు సాధించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం మరి కష్టపడి చదువుతూనే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రిపరేషన్ని కొనసాగించుకోవటం మరి ఆ విధంగా కొనసాగించుకోవటం వల్ల అంటే నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా సాధించారు, లేకపోతే సాధించలేకపోయేవాళ్ళు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 20 రకాల ఉద్యోగాలు అనేటువంటి కంపల్సరీగా టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2 పేపర్ 1, గ్రూప్ 3 పేపర్ 1, గ్రూప్ 4 పేపర్ 1 అనేటువంటిది మరి చాలా వరకు ముఖ్యంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ సంబంధించినటువంటి వాటిలో HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే వార్డెన్ పోస్టులు అంటాం. ఇక్కడ మరి గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ 2 ఉంటుంది, గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేటువంటి పోస్టులు ఉంటాయి. మరి గ్రేడ్ 1 జాబ్ వచ్చేసి బీఈడి అర్హతతోటి గ్రేడ్ 1కి ఎలిజిబిలిటీ ఉంటుంది, గ్రేడ్ 2 వాళ్ళకి బీఈడి ఆర్ డిఈడి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కంపల్సరీగా సోషియాలజీ డిగ్రీ చదివి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సోషియాలజీ చదివినటువంటి వాళ్ళు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ అంటే ఇక్కడ అంగన్వాడీ పోస్టులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంగన్వాడీ పోస్టులు వాటి మీద సూపర్వైజర్ జాబ్ అంటాం దీన్ని. అంటే డిస్ట్రిక్ట్ వైడ్గా మరి చాలా వరకు సూపర్వైజర్ పోస్టులు ఉంటాయి. మరి దానికి సంబంధించినటువంటి కూడా నోటిఫికేషన్ వస్తుంది.
కాబట్టి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒకే విధమైనటువంటి సిలబస్తో 20 రకాల ఉద్యోగాలు పొందడం ఎలా అని ఎందుకన్నానంటే టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, మరి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా నాన్ గెజిటెడ్ పోస్టులు కావచ్చు, కంపల్సరీగా పోలీస్ బోర్డు వాళ్ళు నిర్వహించేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా గురుకుల బోర్డు వాళ్ళు నిర్వహించేటువంటి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్, జేఎల్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, వార్డ్ ఆఫీసర్, విఆర్ఓ, విఆర్ఏ, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, వీటన్నిటికీ కూడా చాలా వరకు కీ రోల్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఒకసారి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండి. జనరల్ స్టడీస్ అంటే కంపల్సరీ చదువుతూ ఉండే, జనరల్ ఎబిలిటీస్ అంటే అభ్యర్థి యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించడం, ఎబిలిటీ ఎంతవరకు ఉంది ఈ అభ్యర్థికి అనేది జనరల్ ఎబిలిటీ అది. అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విషయాలు, ఆంగ్లానికి సంబంధించినటువంటి విషయాలు అబ్జర్వ్ చేయడం కావచ్చు, ఇవన్నీ జనరల్ ఎబిలిటీస్ కిందకు వస్తాయి. జనరల్ ఎబిలిటీస్ అంటే లాజికల్ రీజనింగ్ వస్తుంది, అనలిటికల్ ఎబిలిటీ వస్తుంది, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటి వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా జనరల్ ఎబిలిటీస్ కిందకు వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జనరల్ ఎబిలిటీస్ అన్నప్పుడు లాజికల్ రీజనింగ్, అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీ, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఈ 3 అంశాల్లో గ్రిప్ తెచ్చుకోకపోతే పోస్టు రావడం కష్టం. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా లాజికల్ రీజనింగ్ ఏమున్నాయి, సిలబస్ అనలిటికల్ ఎబిలిటీలు ఏమున్నాయి అనేటువంటిది, డేటా ఇంటర్ప్రిటేషన్లు ఏమున్నాయి అనేటువంటి వాటిని ఎక్కువగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది జనరల్ ఎబిలిటీస్ కిందకి వస్తాయండి. అదేవిధంగా జనరల్ స్టడీస్ కిందకి ఏమొస్తాయి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి కంపల్సరీగా కరెంట్ అఫైర్స్ అంటే రోజువారీ దినపత్రికను రోజు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడైనా రావచ్చు, నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు, కానీ అభ్యర్థి నిరంతరం చదువుతూనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి నోటిఫికేషన్ పడిన తర్వాత అంటే ముందున్నటువంటి 9 నెలల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థి ఆ యొక్క 9 నెలల కాలాన్ని మరి ప్రిపరేషన్లో భాగంగా 9 నెలలే ఎక్కువగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ను చదవడం కోసం మరి ఒక మ్యాగజైన్ ఏదైనా సరే, విజేత కాంపిటీషన్ కావచ్చు, ఉద్యోగ సోపానం కావచ్చు, లేకపోతే వివేక్ కావచ్చు, మరి ఏదో ఒక మ్యాగజైన్ అనేటువంటిది, షైన్ ఇండియా కావచ్చు, ఏదో ఒక మ్యాగజైన్ని ఫాలో కావటం వల్ల ఈజీగా అభ్యర్థి ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. రోజువారీ దినపత్రికలు వచ్చేటువంటి అంశాలని ఒక 10 నుంచి 15 ప్రశ్నలు రోజువారీగా పేపర్ చదివి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆ విధంగా తయారు చేసుకోవడం వల్ల కరెంట్ అఫైర్స్లో మంచి గ్రిప్ సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ను ఆ విధంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ కరెంట్ అఫైర్స్లో ఏమేమి వస్తాయి అనేటువంటి విషయానికి వస్తే అంతర్జాతీయ సంబంధాలు, జాతీయ సంబంధాలు, అదేవిధంగా ప్రాంతీయ సంబంధాలు అంటే అంతర్జాతీయ విషయాలు ఏమున్నాయి, జాతీయ సంబంధాలు ఏమున్నాయి, అదేవిధంగా మరి ముఖ్యంగా ప్రాంతీయ సంబంధాలు ఏమున్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయి అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటి పేపర్స్లో కంపల్సరీ న్యూస్ పేపర్స్లో అంతర్జాతీయ అంశాలు విడిగా వస్తున్నాయి, జాతీయ అంశాలు విడిగా వస్తున్నాయి, ప్రాంతీయ అంశాలు విడిగా వస్తున్నాయి. ప్రతి దాంట్లో కూడా మరి వివరణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ని కోడ్ చేసుకొని రాసుకోగలిగితే చాలా వరకు ఈజీగా చదవడం అనేటువంటిది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. అంతర్జాతీయ సంబంధాలు వివిధ దేశాలతోటి అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటువంటి వాటి మీద బిట్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయంగా కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడు వాటిలో అంతర్జాతీయ సంబంధాలు కూడా ఇమిడి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వివిధ దేశాలతోటి భారతదేశానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, విదేశీ సంబంధాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు, వ్యాపార విశేషాలు కావచ్చు, అదేవిధంగా స్నేహ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు. మరి ఈ విధంగా చదువుకోగలిగితే చాలా వరకు ఎక్కువ మార్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కోసం ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవద్దు. జనరల్ సైన్స్ చదువుకుంటూ జనరల్ సైన్స్కి తక్కువ ప్రాధాన్యతనిస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కూడా భారతదేశం సాధించినటువంటి విజయాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతదేశం సాధించినటువంటి విజయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేగాని జనరల్ సైన్స్ పట్టుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిని పట్టుకొని మరి ఒక 30 రోజులు చదివితే ఉపయోగం లేదు, 2-3 బిట్లు కంటే ఎక్కువ రావట్లేదు. కాబట్టి జనరల్ సైన్స్లో భాగంగా మరి ముఖ్యంగా జనరల్ సైన్స్ని బేసిక్గా ఉపయోగించుకొని సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకుంటే అంటే ఎక్కువ చదివితే ఎక్కువ మార్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్యావరణ సమస్యలు అనేటువంటిది ఉంది. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ. నెక్స్ట్ 4th వన్, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ. దీనికి సంబంధించినటువంటి బుక్ కూడా మార్కెట్లో ఉంది. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి బుక్, అకాడమిక్ బుక్ కూడా మార్కెట్లో ఉంది. అయితే ముఖ్యంగా పర్యావరణం అంటే ఏంటి, అసలు పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాల్సిన అవసరం ఉంది, పర్యావరణానికి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి, మరి పర్యావరణ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, వాయు కాలుష్య చట్టం ఏ విధంగా ఉంది, నీటి కాలుష్య చట్టానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉన్నాయి, అనేటువంటి ధ్వని కాలుష్య చట్టం ఏ విధంగా ఉంది, ఎప్పుడు దాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. విపత్తు నిర్వహణలో భాగంగా భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయి, అదేవిధంగా వరదలు మరి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతున్నారు, అదేవిధంగా విపత్తు నిర్వహణలో భాగంగా NDMA అనేటువంటిది ఉంది. ముఖ్యమైనటువంటి ఆర్మీ తీసుకునేటువంటి చర్యలు ఏంటి అనేటువంటి వాటి మీద ఎక్కువ అభ్యర్థి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సంస్థ అనేటువంటిది ఉంటుంది, మరి విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి ఒక సంస్థ అనేటువంటిది ఉంది. ఆ సంస్థ కార్యకలాపాలు ఏం చేస్తుంది, దాంట్లో భాగంగా అనుబంధ సంస్థలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ కార్యకలాపాలు నిర్వహించేటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనేటువంటి వాటి మీద ఎక్కువగా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 5th వన్, భారతదేశ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. భారతదేశ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇండియన్ ఎకానమీ చదువుకోవాలి, అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్లానింగ్ సిస్టాన్ని కంపల్సరీగా చదవాలి, ప్రణాళికలు, అదేవిధంగా నీతి ఆయోగ వరకు కంపల్సరీగా చదవాలి. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ బడ్జెట్ ఏ విధంగా ఉంది, తెలంగాణ బడ్జెట్లో మరి ఏ విధమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు, ఏ విధమైనటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది అనేటువంటిది చదవాలి. భారతదేశ బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు కూడా అభ్యర్థి కంపల్సరీగా కూలంకషంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బడ్జెట్ అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, బడ్జెట్కి సంబంధించినటువంటి వాటి మీద అనేటువంటి వాటి గురించే ఎక్కువగా, అంటే ఆర్థిక శాస్త్రం అన్నప్పుడు మరి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఈ 3 రంగాల గురించి కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధమైనటువంటి మరి ముఖ్యమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి దాంట్లో భాగంగా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జాగ్రఫీ విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా ఇండియా, అదేవిధంగా తెలంగాణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి. భారతదేశ భూగోళ శాస్త్రంలో భాగమే తెలంగాణ కాబట్టి భారతదేశానికి ఉన్నటువంటి భౌతిక వనరులు ఏంటి, భౌగోళిక వనరులు ఏంటి, నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటి మీద బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో వివిధ రకాలైనటువంటి మృత్తికలు ఉన్నాయి, తెలంగాణలో వివిధ రకాలైనటువంటి ఖనిజాలు లభిస్తున్నాయి, తెలంగాణలో వివిధ రకాలైనటువంటి నదులు ప్రవహిస్తున్నాయి, ఏ విధమైనటువంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, ఏ విధమైనటువంటి జలపాతాలు ఇక్కడ ఉన్నాయి, మరి వివిధ రకాలైనటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి మరి భౌతిక సంపద ఏంటి అనేటువంటి వాటి మీద ఎక్కువగా అభ్యర్థి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో దర్శించదగినటువంటి పుణ్యక్షేత్రాలు ఏమున్నాయి అనేటువంటి వాటి మీద ఎక్కువగా బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో వివిధ రకాలైనటువంటి జలపాతాలు ఏ విధంగా ఉన్నాయి, భౌగోళిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, భౌతిక సంపద ఏ విధంగా ఉంది, వివిధ రకాలైనటువంటి కళలు, మరి దాంట్లో భాగంగా మరి భూగోళ శాస్త్రాన్ని భూమిని ఆధారంగా చేసుకొని భూమి మీద నివసించడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ జాగ్రఫీకి చాలా ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ జాగ్రఫీకి చాలా ప్రముఖ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విధంగా చదవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెక్స్ట్ 7th వన్, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం గురించి కంపల్సరిగా అభ్యర్థి బాగా ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది. వివిధ రకాలైనటువంటి ఆర్టికల్స్ కావచ్చు, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. మరి వివిధ రకాలైనటువంటి ఆర్టికల్స్, ప్రాథమిక హక్కులు ఏంటి, పౌర విధులు ఏంటి, అదేవిధంగా ఆదేశ సూత్రాలు ఏంటి, అదేవిధంగా 371 మరి ఏం జరిగింది, జమ్మూ కాశ్మీర్ యొక్క విశిష్టత ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆర్టికల్స్ గురించి ఎక్కువగా అభ్యర్థి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. పాలిటీ, ప్రభుత్వ విధానాల గురించి, అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటివే కాకుండా వివిధ రకాలైనటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తెలంగాణ సమాజం, సంస్కృతి అనేటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్
తెలంగాణ సమాజం సంస్కృతి. తెలంగాణ సమాజం సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. తెలంగాణ సమాజం ఏంటి ప్రత్యేకత ఏంటి, తెలంగాణ సంస్కృతి యొక్క ప్రత్యేకత ఏంటి, బతుకమ్మ బోనాలు, మరి ఏ విధంగా జాతీయ పండుగలుగా సమ్మక్క సారలమ్మ జాతర, ఇది నేషనల్ వైడ్గా మరి అంతర్జాతీయ స్థాయిలోనే మరి ఆసియాలోని అద్భుతమైనటువంటి జాతరగా పేరొందింది. కాబట్టి దాని యొక్క విశిష్టత ఏంటి, మరి తెలంగాణ వారసత్వం ఏంటి, తెలంగాణ యొక్క కళలు ఏంటి, తెలంగాణ సాహిత్యం, తెలంగాణలో ఉన్నటువంటి రచన, మరి కవులు ఎవరున్నారు, వాళ్ళ యొక్క రచనలు ఏ విధంగా ఉన్నటువంటి వాటి మీద బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. అంటే తెలంగాణ కవులు వాళ్ళు రచించినటువంటి సాహిత్యాలు, వాళ్ళకు వచ్చినటువంటి అవార్డ్స్ అనేటువంటి వాటి మీద ఎక్కువగా బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th వన్, తెలంగాణ రాష్ట్ర విధానాలు. తెలంగాణ రాష్ట్ర విధానాలు. తెలంగాణ రాష్ట్ర విధానాల్లో కంపల్సరీగా పాలసీస్ విషయానికి వస్తే వ్యవసాయ రంగ విధానాలు, పారిశ్రామిక రంగ విధానాలు, సేవా రంగ విధానాలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పథకాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏంటి అనేటువంటి దాటానికి అవకాశం ఉంది. కంటి వెలుగు పథకం కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మరి వివిధ రకాలైనటువంటి పథకాలు ఉన్నాయి. మరి ఇవన్నీ వీటి గురించి కూడా అభ్యర్థి కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th వన్, ఆధునిక భారతీయ చరిత్ర అన్నప్పుడు జాతీయోద్యమం గురించి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. జాతీయోద్యమానికి సంబంధించినటువంటి బిట్స్ కంపల్సరీగా అడుగుతున్నారు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పాత్ర ఏంటి, 1885 నుంచి 1947 వరకు ఉన్నటువంటి పీరియడ్ని ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్గా చెప్తుంటారు ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో భాగంగా. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పవచ్చు. దీన్నే ఆధునిక భారతదేశ చరిత్ర అని టైటిల్ ఇస్తారు. ఆధునిక భారతదేశ చరిత్ర చదువుకుంటూనే దాంట్లో ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మరి జాతీయోద్యమానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు రావడం అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th వన్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మరి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇది తెలంగాణ చరిత్ర చదువుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, వివిధ రకాలైనటువంటి ఘట్టాలేంటి, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటి వాటి మీద ఎక్కువగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, మరి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరిగింది. వంట వార్పు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ధర్నాలు కావచ్చు, మరి వీటి గురించి బిట్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను ఇచ్చేసి జతపరచండి అనేటువంటి బిట్స్ వస్తున్నాయి. జతపరచుము అనేటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఫ్రెండ్స్. అంతేగాని బిట్టు మరి మామూలుగా ఏదో ఖాళీ టైపుగా లేదా బిట్ టైపుగా చదువుకుంటే మటుకి ఎట్టి పరిస్థితులు కూడా మంచి మార్కులు రావడం అనేటువంటి జరగదు. కాబట్టి జతపరచు అనేటువంటి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మరి ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో భాగం. అదేవిధంగా జనరల్ ఎబిలిటీస్లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్తో భాగంగా బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీ రోల్ అండి. మరి అదే గురుకులాల్లో అయితే మరి గ్రామర్కి సంబంధించినటువంటి మేజర్గా అంటే స్కూల్ స్థాయిలో ఎటువంటి గ్రామర్ ఉంది అనేటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ బాగా ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వివిధ రకాలైనటువంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, మరి వాయిస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, మరి వివిధ రకాలైనటువంటి లెటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ కావచ్చు, మరి లెటర్ రైటింగ్ అంటే వాటినే. అదేవిధంగా మరి ఎస్ఐ టైప్ కావచ్చు, అంటే కాంప్రహెన్షన్ అనడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కువ మరి ప్రిపేర్ అయితే ఒకే విధమైనటువంటి సిలబస్తో 20 రకాల ఉద్యోగాలు పొందడం అనేటువంటిది చాలా ఈజీ ఫ్రెండ్స్. 20 అంటే ఒక సిలబస్ని మీరు చదివినట్లయితే, ఒకే రకమైనటువంటి సిలబస్ని మరి ఒక 20 సార్లు 30 సార్లు చదివినట్లయితే అంశాన్ని ప్రతి దాన్ని కూడా మరి ఏదో ఒక జాబ్ అనేటువంటిది కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే 20 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి అంత సింపుల్గా ఆషామాషిగా తీసుకోకుండా నిరంతరం చదువుతూనే ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడే మొదలు పెడదాం, వార్డ్ ఆఫీసర్ రాలేదు, వార్డ్ ఆఫీసర్ వచ్చినప్పుడు మొదలు పెడదాం, లేదా పంచాయతీ సెక్రటరీ రాలేదు అది వచ్చినప్పుడు మొదలు పెడదాం, లేకపోతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రాలేదు, సెట్ క్వాలిఫై అయ్యాను కానీ ఉపయోగం లేదు. మరి కాబట్టి డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సెట్ కావాలి. దాంతోపాటు
కంపల్సరీగా ఇది చదువుతూనే ఉండాలి నిరంతరం. ఇది చదువుకుంటూ ఉంటేనే మరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్ అనేటువంటిది వస్తుంది, లేకపోతే రాదు. అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్ రావాలి అని కోరుకుంటున్నాను. కంపల్సరీగా ఇక్కడ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ మీద కంపల్సరీగా గ్రిప్ తెచ్చుకుంటేనే మరి ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది. కంపల్సరీగా పేపర్ 1 అనేటువంటిది చాలా కీ రోల్గా మనం భావించవచ్చు. ఈ సిలబస్ని మొత్తం కూడా దగ్గర పెట్టుకొని మరి ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలను ఎక్కువగా చదువుకోవడం వల్ల అభ్యర్థి మరి విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇదే విధంగా చాలా వీడియోలు కూడా ఇంకా నేను దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్.